హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. రవి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా. ఈరోజు అయితే నేను వచ్చాను సెక్రటరేట్ ట్యాంక్ బండ్ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది కదా, ఆ కార్యక్రమానికి అయితే వచ్చాను. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే గోల ఉందన్నమాట. జనాలు చాలా రద్దీగా ఉంది. సో అందుకే ఎలాంటి మైక్ ఏదైనా పనిచేయదనమాట. సో ఓవరాల్గా అయితే మనం ఇక్కడ నుంచి ప్రసాద్ ఐమాక్స్ దగ్గర నుండి బయలుదేరుతున్నాము. సో ఊర్లలో నుండి కానీ ఇక్కడ చుట్టుపక్కల సిటీ నుండి కానీ చాలా చోట్ల నుండి బస్సులు వేసుకొని జనాలు అయితే చాలా తరలి వచ్చారనమాట. సో ఫ్రెండ్స్, ఈ కార్యక్రమానికి మెయిన్ కారణం ఏంటంటే మన సోనియా గాంధీ గారి పుట్టినరోజు ఈరోజు. చాలా హైలైట్గా ఉంది. సో చూసుకోవచ్చు, రకమైన వైబ్రేషన్ అనుకోవచ్చు అనమాట. సో ముందుకు వెళ్ళి చూద్దాము రోడ్డుది. చూసుకోవచ్చు, ఇంకా వెళ్దాం ముందుకి. ఒక రకమైన మామూలుగా లేదు, చాలా పండుగ వాతావరణంలో ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి చూద్దాము. రద్దీ వల్ల గోళ మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఇంకా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఫుడ్ కోర్ట్స్ అయితే అవైలబుల్స్ ఉన్నాయన్నమాట. అటు కానీ ఇటు కానీ ఫ్రీ వాటర్ అనమాట. ఎక్కడ చూసినా కౌంటర్లు, ఫ్రీ వాటర్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారుగా, ఫుడ్ కోర్ట్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ మన ప్రసాద్ ఐమాక్స్ దగ్గర అయితే చాలా పెద్ద బిగ్ స్టేజ్ అయితే పెట్టారు. లైటింగ్ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు. డ్యాన్సర్లు కానీ, సింగర్స్ కానీ, కమెడియన్స్ కానీ, ఇంకా చాలామంది ఆర్టిస్టులు అయితే ఇక్కడికి వచ్చారనమాట. సో అక్కడ ప్రోగ్రామ్ మన సెక్రటరీ దగ్గర అయిపోయిన తర్వాత రోడ్ షో ఉంటుందని చెప్పేసి అంటున్నారు అనమాట. సో చూద్దాం, అది కూడా మనం ఇక్కడ నుంచి అక్కడికైతే సెక్రటరేట్ దగ్గరికి అయితే వెళ్దాము. అక్కడ ఎలా ఉంది వాతావరణం, జనాలు ఎలా ఉన్నారు ఏంటనే విషయాన్ని అయితే మేము క్లియర్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇలాంటి కంటెంట్స్ చేస్తూ ఉంటాను వీడియోలు. సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. వెళ్దాం ముందుకి. సో ఇక్కడికైతే మళ్ళీ వద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ ఇప్పుడు విగ్రహ ప్రతిష్టాపన, తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను. చూడొచ్చు, ఇంకో జరుగుతుంది, పూజలు అయితే జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద ఎల్ఈడి డిస్ప్లే, పెద్ద పెద్ద బిగ్ స్క్రీన్లు అయితే ఏర్పాటు చేశారు. జనాలు అక్కడ ప్లేస్ సరిపోక అంతా రోడ్లపైన ఎక్కడైనా సరే వచ్చిపోయే వాళ్ళు చూసుకోవచ్చు అని చెప్పేసి అయితే పెట్టారనమాట. మీరు చూసుకోవచ్చు ఎన్ని రకాలుగా. ఇక్కడ నుంచి ప్రసాద్ ఐమాక్స్ నుండి మొదలు పెట్టుకుంటే సో మీరు అక్కడ సెక్రటరేట్ వరకు కాదండి, అమరవీరుల స్మారక దీపం ఉంది కదా, స్మారక దీపం అక్కడి వరకు. ఇక ఈ పక్కన షోలు, స్టేజీలు, ప్రోగ్రామ్స్ అయితే చాలా జరుగుతున్నాయి అనమాట. మనకు జ్యూస్ సెంటర్లు కానీ, ఇవి చాట్ పాయింట్స్ కానీ, ఇంకా రకరకాలుగా అయితే సూపర్గా ఉన్నాయి. వాటర్ అన్ని విధాలుగా అయితే ఫుల్ ఫెసిలిటీ అయితే బాగుంది. ప్రొటెక్షన్ అయితే హైలైట్ అనేది చెప్పవచ్చు. ఇంకా చూడండి మీరు, ప్రొటెక్షన్ పోలీస్ బలగాలు అయితే సూపర్గా ఇచ్చేస్తున్నారనమాట. జనాల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఏమీ సమస్యలు ఏర్పడకుండా. మీరు చూడొచ్చు, ఎక్కువ రద్దీ ఏర్పడితే కనుక తెలుసు కదా మీకు, తొక్కిసలాట ఇలా జరిగే ప్రమాదాలు ఉంటాయన్నమాట. సో అలాంటి సమస్యలు ఏం లేకుండా కానీ సూపర్గా అయితే మెయింటైన్ చూస్తున్నారనమాట. సో మనం అక్కడికి వెళ్తున్నాను. నేను రోడ్ మీద ఎలా ఉంది ఏంటి వాతావరణము అని చెప్పేసి ఇదంతా క్లియర్గా తీసి చూపిస్తున్నాను. మన మైక్ అయితే సరిగ్గా పనిచేయట్లేదు, అందుకే నేను చెప్పుకుంటూ వెళ్తామట. సో చూడొచ్చు, కలర్ఫుల్ వరల్డ్ అంటే రంగుల ప్రపంచమే అని చెప్పొచ్చు అనమాట. రకరకాలుగా చూడొచ్చు, చాలా హెవీ ఎల్ఈడి లైట్స్, అసలు సూపర్గా ఈ చెట్లకు అటు ఇటు షోయింగ్. సో మామూలుగా లేదు, సూపర్గా ఉంది. సో కొంచెం ట్రాఫిక్ని కూడా కొంచెం కంట్రోల్ చేసుకుంటూ మెల్లమెల్లగా వదులుతున్నారనమాట. సో ఎక్కడ ట్రాఫిక్ నిబంధనలు ప్రాబ్లం కలగకుండా పాటిస్తున్నారనమాట. ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీట్గా ఇచ్చేస్తూ ముందుకు కొనసాగుతున్నారనమాట. సో పోలీసు వాళ్ళు అయితే హ్యాట్సాప్ చెప్పొచ్చు. సో ఇలాగే వెళ్దాం ముందుకి. మనం దగ్గర సెక్రటరీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ పక్కన కూడా కార్యకర్తల స్టేజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు, డ్యాన్స్ వాళ్ళు అలా కూడా ఉన్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఎక్కడ వెళ్ళినా కానీ వాటర్ ఫెసిలిటీ అవి అన్నీ క్లియర్గా ఉన్నాయి, తినడానికి అన్నీ. సో ఊర్ల నుండి వచ్చిన జనాలు అయితే చూసుకోవచ్చు. అక్కడ స్టేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూసి కొంతమంది వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. సో మనం చూద్దాం ఇంకా ముందుకి. రద్దీ అయితే చాలా హెవీగా ఉందని చెప్పేసి అంటున్నారు. క్లౌడ్ లోపలికి వెళ్ళనిస్తారా ఏంటి? సో అది ఒకసారి చూద్దాము.
చాలా ప్రొటెక్షన్ అయితే చాలా హెవీగా ఉందని చెప్పేసి అంటాను అనమాట. సో మనమైతే ఎలాగో లోపలికైతే వెళ్ళి ప్రయత్నం చేద్దాము. సో బాగుంది, మీరు చూస్తున్నారు కదా, మంచి పండగ వాతావరణం అనే చెప్పొచ్చు. లోపలికైతే వెళ్ళనిస్తున్నారని చెప్పేసి అంటున్నారు అనమాట. నేను కొంచెం లేట్ అయిపోయింది, కరెక్ట్ టైంకే వచ్చాను. ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను అనమాట. సో నా బండి అక్కడ పక్కన పార్కింగ్లో పెట్టి నడుచుకుంటూ వచ్చేసరికల్లా కొంచెం లేట్ అయింది. ఈలోపు మనం వెళ్దాం కంపల్సరీ. విగ్రహ ప్రతిష్టాపన, తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన అయితే ఆల్మోస్ట్ అయిపోతుందని అనుకుంటున్నాను. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది జనాల రద్దీ, స్పీచ్ విందాం కాసేపు. ఇక అందరూ ఇప్పుడు మన రాష్ట్ర నాయకులు అందరూ మాట్లాడే వరకు మనం ఉండాలి అంటే కనుక కంపల్సరీ వీడియో చాలా లెంతీగా అయిపోతుంది. సో ఓకే, ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్కి సంబంధించిన అన్ని విషయాలను అయితే వివరిస్తారనమాట. అభివృద్ధి కానీ, 6 పథకాల గురించి కానీ, ఇవన్నీ అయితే నాయకుల గురించి ఎవరు వచ్చారు ఏంటి అనేది మొత్తం క్లియర్గా వివరిస్తారు కనుక సో లేట్ అవుతుంది. సో అంత లేట్ అయినా కానీ మేబీ 1-2 గంటల్లో మీటింగ్ అయితే క్లోజ్ అయిపోద్దని అనుకుంటున్నాను నేను. సో వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు వెళ్తున్నారు అనమాట. సో నేను కూడా వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను, స్కిప్ చేయొద్దు, మీరు చూసుకోవచ్చు. అంత ఎవరికి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా వెళ్తున్నారు, హ్యాపీగా వస్తున్నారండి. జనాలు అయితే మామూలుగా లేరు. ఇప్పుడు ట్యాంక్ బండ్ అయితే, నెక్లెస్ రోడ్ అయితే చాలా రద్దీ చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చాలా రద్దీగా ఉందన్నమాట. పబ్లిక్ అయితే చాలామంది తండోపతండాలుగా వచ్చారు, చీమల దండులాగా. సో దాదాపు వచ్చేసాం దగ్గరికి, సెక్రటరియట్ దగ్గరికి వచ్చేసాము. గేట్లో నుండి లోపలికి వెళ్దాం. ఎలా ఉంది వాతావరణం ఏంటనే విషయాన్ని అయితే క్లియర్గా చూపిస్తాను. సో సూపర్గా ఉంది, మీకు ఎటు చూసినా ఒక రకమైన వైబ్రేషన్ మామూలుగా లేదు. జనాల గోల, కలర్, లైటింగ్స్, మ్యూజిక్ సిస్టమ్స్ అసలు మామూలుగా లేదు. సో హైలైట్గా ఉందన్నమాట. సో నాకు తెలిసి హైదరాబాద్లో ఈ రకంగా లైటింగ్ అయితే నేను ఫస్ట్ టైం చూశాను. సో ఆ రకంగా డెకరేట్ చేశారు, మీరు చూసుకోవచ్చు. సెక్రటరీ ఎలా ఉంది ఏంటి అనేది మామూలుగా లేదు. లోపలికి వచ్చాను, ఎటో వాళ్ళు ఏం అబ్జెక్షన్ ఏం చేయలేదు, వెళ్ళడానికి చెప్పేసి అనమాట వచ్చాను. అక్కడ స్టేజ్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేద్దాము. ఎక్కడికక్కడ బార్గేట్లు అయితే పెట్టేశారు. దాదాపు వాళ్ళ దగ్గరికి అయితే మనకు పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే ఒక స్టేజ్ విఐపీస్ ముందు ఉంటారు, ఆ తర్వాత మీడియా వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత కార్యకర్తలు ప్లస్ పబ్లిక్ జనాలు ఉంటారన్నమాట. సో మనం అక్కడికి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తాను మ్యాక్సిమం. ముందు అక్కడ దగ్గరలోనే ఉంది మన తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది కదా, ఆ విగ్రహం దగ్గరికి కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను, లేదంటే దూరం నుండి జూమ్ చేసి చూపిస్తాను అనమాట. సో ఓవరాల్గా అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా ఉందనేది వాతావరణం. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మీకు ఇక్కడికి వచ్చిన ఫీలింగ్ అయితే కలిగిస్తున్నాను నేను. ఇక్కడికి వచ్చినా మీరు ఇలాగే ఉంటుంది. తెలంగాణ సుభిక్షంగా ఉండాలన్న తల్లి రాష్ట్ర సేవకులందరూ గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారి శుభాకాంక్షా సందేశం. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారికి, గౌరవ ప్రభుత్వ సలహాదారులకి, గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలందరికీ, నా తోటి స్టేట్మెంట్ ని ఆనాడు హోంశాఖ మంత్రులు కోట్లాది మంది ప్రజల కళలు నిజం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మిత్రులారా, కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిధుల కోసం, నీళ్ల కోసం, నియామకాల కోసం మన పోరాటమంతా, మన ఆరాటమంతా
మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అలియా టీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్తే 7 లక్షల కోట్ల పైబడి ఈ రాష్ట్రాన్ని అప్పులు 21,000 కోట్ల రూపాయలని రైతు రుణమాఫీ కింద ఈ మొదటి సంవత్సరంలో రైతుల అకౌంట్లకి నేరుగా హార్డ్ క్యాష్ ని పంపిణీ చేశాం. ఇది మాకున్నటువంటి నిబద్ధత. రైతుల ఇన్సూరెన్స్ కట్టాం. ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మా గొప్ప చెబితే ఆర్థిక పరిస్థితిని ఘాట్లో పెట్టి ప్రతి నెల ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి పెన్షన్దారులకి మొదటి తారీఖునే జీతాలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని ఘాట్లు పెట్టి ముందుకు పోతాం. ఇవన్నీ ఒక పక్కన చేస్తూనే రాష్ట్రంలో మన పారిశ్రామిక విధానాన్ని పెంపొందించుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గారు దావోస్ వెళ్ళి దాదాపు హైదరాబాద్ నగరంతో పాటు ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయాలని, అందులో అద్భుతంగా ఐటీ అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ మొత్తం కూడా కూర్చొని ఆలోచన చేసి ఈ బిడ్డలు మన భవిష్యత్తు, వారందరికీ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలని చెప్పి ఒక్కటేసారి 40% డైట్ బిల్స్ ని పెంచినటువంటి ఘనత కూడా ఇందరమ్మ రాజ్యాన్ని చెప్తాను కూడా మేము సంతోషిస్తా ఉన్నాం. అంతెందుకు మన బిడ్డలందరూ మీరు పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇతర స్కూల్స్ లో కానీ బిల్డింగ్ లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఒకటే గదిలో భోజనం, ఒకటే గదిలో తరగతి, ఒకటే గదిలో పడుకోవటం ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూసి కూడా లేనట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ప్రోత్సాహిస్తూనే టర్ఫిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తూనే తలెత్తుకునేటట్టుగా మన అమ్మ, మన నానమ్మ, మన అక్క అమ్మలాగా ఆరోగ్య దేవిలాగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పోరాటానికి తల్లిలాగా, కోట్లాది మంది ప్రజలను ఆశీర్వదించే తల్లిలాగా పౌరుషాన్ని ప్రతీక ప్రగతిశీల భావాలతో ముందుకు వెళ్ళేటట్టు ఎరుపు రంగుతో ఒక పక్కన అత్యంత కింద కీట బ్లూ కలర్ తో ప్రభుత్వాన్ని నిలదీయడానికి తెలంగాణ ప్రజలు ఎప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బట్టి విక్రమార్క సార్ గారు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ స్పీచ్ మన సీఎం గారు మాట్లాడతారని నేను చెప్తున్నాను అనమాట. సో వీడియో లెంత్గా అవుతుంది, సో ట్రై చేద్దాం ఇంకా ఉండడానికి, ఓకేనా. సో ఓవరాల్గా అయితే చూడవచ్చు మీరు, జనాలు అయితే చాలా దండగా వచ్చారనమాట. చాలా రద్దీగా ఉంది, చాలా సెక్యూరిటీ మాత్రం చాలా బందోబస్తుగా ఉందన్నమాట. ఇటువంటి పవిత్రమైన ఉన్నతమైన ఈరోజు రాజ్యం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనం తీసుకోవడం జరిగింది. మిత్రులారా, ఆనాడు మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు తెలంగాణ యువకులు ముఖ్యంగా తాము తిరిగే బండి మీదనే కాదు, తమ గుండెలపై టీజీ అని రాసుకొని తాము కట్టెలు కాలిన శాశ్వతంగా పచ్చబొట్టు పొడిపెట్టుకున్న టీజీ ప్రజలకు శాశ్వతంగా గుర్తింపు ఉండాలి అని ఆనాడు టీజీ తెలంగాణ యువకులు గుండెల మీద రాయించుకున్నది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అంటే టీజీ అని. సో ఫ్రెండ్స్, కార్యక్రమం తదనంతరం డ్రోన్ షాట్ అని చెప్పేసి అంటున్నారు. డ్రోన్ షాట్ ఏంటంటే అండి, గవర్నమెంట్ 6 హామీల పథకాలు ఉన్నాయి కదా, ఆ పథకాలను ఈ డ్రోన్ షాట్ ద్వారా స్కైలో, ఆకాశంలో వివరించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాగా ఫ్రీ బస్సు, ఫ్రీ విద్యుత్ ఇవన్నీ చూపిస్తున్నారు అన్నమాట. ఈ డ్రోన్ షాట్ అయితే చాలా హైలైట్ అనే చెప్పొచ్చు. సూపర్గా చూపించారు ఇది. అదే ఫ్రీ బస్సు, మళ్ళీ 500కి గ్యాస్, ఇవన్నీ చూస్తున్నారా ఫ్రెండ్స్. ఈ గ్యాస్ అయిపోయిన తర్వాత రుణమాఫీ అవి చూపిస్తున్నారనమాట. డ్రోన్ షాట్లో 5 పథకాల హామీలు ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తున్నారు. నెక్స్ట్ క్రాకర్స్ షో కూడా ఉంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ డ్రోన్ షో అయితే సూపర్గా ఉంది. క్రియేటివిటీ హైలైట్ అనే చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి రుణమాఫీ అనమాట. మనందరికీ చాలామందికి రుణమాఫీలు అయినాయి కదా, అది కూడా చూపిస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, బడి బాట, ఇది కూడా సూపర్గా చూపించారు. చూస్తున్నారా, ఆకాశంలో రాస్తున్నట్టు భలే క్రియేటివిటీ అయితే హైలైట్గా ఉందండి. సో చూసారు ఫ్రెండ్స్, సూపర్గా ఉంది, మామూలుగా లేదు. ఆకాశంలో డ్రోన్ షాట్ అనే భలే క్రియేట్ చేశారనమాట. ఇదైతే హైలైట్. చూస్తున్నారా ఫ్రెండ్స్, సో సీఎం గారు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, కలర్ఫుల్ వాతావరణం అనే చెప్పొచ్చు. సూపర్గా క్రియేట్ చేశారు. హైలైట్ తెలంగాణ రైసింగ్, వండర్ఫుల్ అనమాట, బాగుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇప్పుడు డ్రోన్ షాట్ అయిపోయింది అనమాట. డ్రోన్ షాట్ తర్వాత సో అది కూడా చాలా లాంగ్గా ఉంది. సో నేనైతే షార్ట్గా చూపించాను. సో బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్రాకర్ షో. ఇవన్నీ టపాసులు మన ఇక్కడ సెంటర్లో కాలుస్తున్నారు, మన హుస్సేన్ సాగర్ సెంటర్లో. సో అక్కడ చూస్తున్నారా, లైటింగ్ అయితే హైలైట్గా ఉందన్నమాట. సో వండర్ఫుల్గా ఉంది, చాలా సూపర్గా అనిపించింది నాకు. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. చూసారు ఫ్రెండ్స్, ఒక పండుగ వాతావరణం, కలర్ఫుల్ ప్రపంచాన్ని అయితే చూపించారని చెప్పొచ్చు అనమాట. సో సూపర్గా ఉంది ప్రోగ్రామ్ అయితే, అల్టిమేట్ లెవెల్లో బాగుంది. సో మీరు చూసుకోవచ్చు, టపాసులు అవి చాలా కలర్ఫుల్ లైటింగ్. సో ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో కలుద్దాం.